శాళగ్రామ క్షేత్రం. ఎందుకన్నా అంటే పరశురాముల వారు ఈ గోదావరి ఒడ్డుకు ఇక్కడ యజ్ఞం చేశారు. యజ్ఞం అంటే ఇప్పుడు ఇంలోపల కూడా 3 తరీకాలు: హోమం, యజ్ఞం, యాగం. హోమం అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, యాగం అంటే ఏంటి అంటే మీకు తెలిసి ఉండాలి. చెప్పండి. మీకు తెలియదు చెప్పండి. హోమం అంటే మనం నిత్యాగ్నిహోత్రం చేస్తాం ఇక్కడ ఇండ్లలో, వైశ్య హోమం అంటాం, తెలిసిందే. యజ్ఞము అంటే మన ఊరు లోపల ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది చేసేటువంటి వాళ్ళు, ఇక్కడి వాళ్ళకు మాత్రమే. యాగం అంటే విశ్వజిత్ యాగం, అశ్వమేధ యాగం, అవి పెద్ద పరిణామాలలో చేసేటువంటి రాజులు వాళ్ళకి. యజ్ఞయాగాదులు అని అంటాం మనం నోట ఎన్నోసార్లు. యజ్ఞము, యాగము అంటే యజ్ఞానికి యాగానికి తేడా ఇది. అంటే ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు చుట్టుముట్టు వాళ్ళు మాత్రమే, తెలిసిన వాళ్ళు, ఊళ్ళలో వాళ్ళు అందరూ వస్తుంటారు. ఇక్కడ అప్పుడు అంత ఇదైన తర్వాత వాళ్ళకు పూర్య దక్షిణాలు ఇవ్వాలి. అంటే ఇవ్వండి కోరితే అంతంతా ఇది చేసుకుంటూ పోవడం. ఒక్క బలి చక్రవర్తే దాన గుణం లోపల గొప్పవాడు ఎవరు లేదు. అతి దానేన బలిర్బద్ధ మానేన సుయోధన, అతి మానేన సుయోధన. గర్వంతో ఉన్నవాడు, ఆత్మాభిమానం కలిగినవాడు సుయోధనుడు, వాడు దుర్యోధనుడు. ఈయన దానం ఇచ్చినవాడు. అతి మోహాత్ వాడు ధృతరాష్ట్రుడు, వాడి కొడుకులంటే దివ్యమైనటువంటి ప్రేమ, వాడు పుత్రవ్యామోహం. మోహాత్ బంధనం ప్రాప్తి. అది ఎక్కడైతే మోహం ఉంటుందో మనకు బంధనం అనేటువంటి ఏర్పడుతుంది. పుత్ర వ్యామోహం, కడిత్ర వ్యామోహం తెలిసింది. తర్వాత మన్మడు ఊడితే వాడి మీద ప్రాణం గుంజుకుంటే ఎటుపోయి వచ్చినా వీళ్ళందరూ పక్కన జరుగుతారు. వాడి మీద వ్యామోహం, తాదా అనుకుంటే దగ్గరికి వస్తే ఇది చేస్తారు. అదొక ఆనందమే వేరే. అంటే ఈ విధంగా అది ఇదైపోతుంటారు. ఇక్కడ బ్రాహ్మణ అసంతుష్టో ద్విధా నష్ట. ఉన్నదాంతో ఇచ్చిన దాంతో సంతోషపడనటువంటి బ్రాహ్మణుడు నష్టపోతాడు. ఇక్కడ యజ్ఞం అయిపోయింది, అంత అయిపోతే ఇంకా మనకేమో కావాలని బ్రాహ్మణ కోరిక. అప్పుడు ఇక వీళ్ళకి ఇట్లా కాదు అని చెప్పని, ఒరే నేను మీకు మోక్షాన్ని ఇస్తా, ఇది శాళగ్రామ తీర్థము, ఇక్కడ మీరు స్నాన సంధ్యలు చేసుకోండి, మీరు పవిత్రులు అవుతారు అని బ్రాహ్మణకు అప్పుడు ఇచ్చేసి మొత్తం ఆ ప్రాంతమంతా నిన్నటి రాళ్ళు అసలు ఆచార్య నిన్నటి రాళ్ళే మొత్తం ఇదంతా. గోదావరి పుట్టిన స్థలం నుంచి కలిసేదాకా ఎక్కడ ఇలాంటి శిలలు లేవు. ఇప్పుడు మచ్చుకు మీరు చూడాలంటే ఇక్కడ హనుమాన్ గుడి దగ్గర ఒక రౌతు పెట్టారు. ఇంకొకటి ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, రేవా తీరే తపఃకుర్యాన్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే తత్రయం గౌతమీ తటే. ఈ మూడింటికి నిలబడినది అది పుణ్యక్షేత్రం.